మెరుపు కలలు మెరుపు కలలు ఈశ్వర పరమేశ్వర చూడరా ఇటు చూడరా రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా చీకటేదో వెలుతురేదో మంచు ఏదో మంట ఏదో లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా ఇందాక వాసు ఇంట్లోనే ఉన్నాడు కదా. వాసు 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 అయ్యో వాసు ఇందాక ఇక్కడే ఉన్నాడు. వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అంటే సుమిత్ర చెప్పింది నిజమా? వాసు 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 అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళావు వాసు? అమ్మగారేంటి ఇలా వెళ్తున్నారు? అమ్మగారు ఏంటి అమ్మగారు, ఏమైంది? ఎందుకు ఇంత కంగారుగా వెళ్తున్నారు? వాసు ఎక్కడికి వెళ్ళాడో చెప్పాడా? అసలు ఏం జరిగింది అమ్మగారు? సుమిత్ర ఫోన్ చేసి అయ్యో అమ్మగారు, సార్ ఇందాకే ఆ చక్రిని వెతుక్కుంటూ వెళ్ళారు. సార్ అలా వెళ్ళడం చూసి నాకు భయం వేసి నేను వెంటనే సమిత మేడం గారికి ఫోన్ చేసి చెప్పాను. మేడం గారు కూడా వెళ్తానన్నారు. ఉండండి, ఇప్పుడే సార్ కాల్ చేస్తాను. వాసు ఏమైంది? సార్ ఫోన్ తీయట్లేదు అమ్మగారు. అమ్మగారు, సమిత మేడం గారికి ఫోన్ చేస్తాను. భగవంతుడా, నా కొడుక్కి ఏమీ కాకూడదు. మేడం గారు కూడా ఫోన్ తీయట్లేదు అమ్మగారు. నాకెందుకో భయంగా ఉంది సీను. వాసుకేం జరుగుండదు కదా? బావా బావా లే బావా బావా లే బావా బావా లే బావా 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 లే బావా 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 లే బావా 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 కళ్ళు తెరా బావా బావా బావా
రాహుల్ ప్లీజ్ రాహుల్ ప్లీజ్. నన్ను మా నాన్నను జైలుకు పంపించి నువ్విన్ని పెళ్లి చేసుకొని రాహుల్ హ్యాపీగా ఉందామనుకున్నావు కదా, ఇప్పుడు చూడు నేనేం చేస్తానో. వద్దు రాహుల్, రాహుల్ ప్లీజ్. ఆయనకి కత్తిపోటు దిగింది, రక్తం చాలా పోతుంది. నేను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ప్లీజ్ దయచేసి గొడవ చేయకు. నేనేమి గొడవ చేయను, అలానే మిమ్మల్ని ఇక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళనివ్వను. కాసేపు ఆగితే వీడే చచ్చిపోతాడు, తర్వాత ఇటు నుంచి శ్మశానానికి తీసుకెళ్ళొచ్చు. కావాలంటే అప్పుడు నీకు హెల్ప్ చేస్తాను. నీకు దండం పెడతాను రాహుల్, దండం పెడతాను. ప్లీజ్ మమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళనివ్వు. No, 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 no. వదలండి, వదలండి. రాహుల్, రాహుల్ ప్లీజ్. వదలండి రాహుల్, వదలండి, వదలండి. ఇప్పుడు ఎలా వెళ్తావో నేను చూస్తాను. వాసు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సంయుక్త ఎందుకు ఫోన్ తీయడం లేదు? నాకు భయంగా ఉంది. అసలే ఆ సుమిత్ర చాలా ప్రమాదకరమైన మనిషి. తను ఫోన్ చేసింది అంటేనే నాకు భయంగా ఉంది. మనం వెళ్ళి వెతుకుదాం పదసీను. అమ్మగారు, ఎక్కడని వెతుకుదాం అమ్మగారు? నాకేం అర్థం కావట్లేదు. సమిత్య మేడం కూడా ఫోన్ తీయట్లేదంటే నాకు కూడా భయంగానే ఉంది. ఎవరికి ఫోన్? సంగీత మేడం గారికి ఫోన్ చేస్తున్నాను అమ్మగారు. సమిత్య మేడం ఇంట్లో ఉంటే విషయం చెప్పొచ్చు కదా. సంగీత మేడం, సమిత్య మేడం ఇంట్లో ఉన్నారా? అడుగుతుంటే మాట్లాడరేంటి మేడం? అయ్యో మేడం, నన్ను క్షమించండి మేడం. అక్కగారు ఉంటే కొంచెం మెసేజ్ చేయండి మేడం. సంయుక్తక్క ఇంట్లో లేదు శ్రీను. సమిత్య మేడం ఇంట్లో లేరంట. ఏం జరిగింది? నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు శ్రీను? సంగీత మేడం ఏమైందని అడుగుతున్నారు. ఏం లేదమ్మా, ఊరికేనే చిన్న పని ఉందని అడిగాను. మేడం గారు వస్తే అర్జెంటుగా ఫోన్ చేయించండి. ఏం లేదు, ఊరికే చిన్న పనుండి అడిగాను. మేడం వస్తే అర్జెంటుగా ఫోన్ చేయించండి. ఏం లేదు, ఊరికే అంటున్నాడు, మళ్ళీ అర్జెంటుగా ఫోన్ చేయమంటున్నాడు. ఏం జరుగుంటుంది? సమయం ఇంట్లో లేదు అంటే వాసుని వెతుక్కుంటూ వెళ్ళుంటుందా? అదే జరుగుంటుంది అమ్మగారు. సమిత్య మేడం వాసారు కలిశారంటే వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. ముందు మనం ఇంటికి వెళ్ళి కాసేపు వెయిట్ చేద్దాం. పదండి అమ్మగారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పదండి అమ్మగారు. ప్లీజ్ రాహుల్, ప్లీజ్ మమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళనివ్వు. నా బావకి రక్తం పోతుంది. అనవసరంగా ఎక్కువ కష్టపడకు. ఒక పావు గంటుంటే చచ్చిపోతాడు నీ మొగుడు. ప్లీజ్ రాహుల్, ప్లీజ్ రాహుల్. కావాలంటే ఆ తర్వాత నేను నిన్ను వదలండి.
సమయు ఫోను వాసు ఫోను ఎవరిది కలవడం లేదు. ఏమైపోయారో, ఎక్కడికి వెళ్ళుంటారో భగవంతుడా. ఏంటి విమలా, ఇంకా తీరుబడిగా ఇంట్లోనే ఉన్నావు? ఇప్పటికే రోడ్లు పట్టుకొని నీ కొడుకు కోసం కన్నీళ్లు పెట్టుకుంటూ పరుగులు తీస్తావనుకుంటే ఇలా ఇంట్లో ఉండటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకొచ్చావు ఇక్కడికి? వెంటనే వెళ్ళిపో. వెళ్ళిపోతాను కానీ నేను వెళ్ళిపోతే నువ్వే నష్టపోతావు. ఏంటి, నీకింకా అర్థం కావటం లేదా? నా మాటలు నమ్మడం లేదా? నువ్వెన్ని రకాలుగా బెదిరించినా నేను భయపడ్ను. నువ్వు నా కొడుకుని కోడల్ని ఏమి చేయలేవు. పిచ్చి విమలా, నువ్వదే భ్రమలో నువ్వింకా ఇక్కడే ఉండిపోయావనుకో, నీ కొడుకు నీ ఇంటికి రావటం కాదు, నీ కొడుకు శవం నీ ఇంటికొస్తుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకో విషయం చెప్తాను విను. నీ కొడుకు చక్రి దగ్గరికి వెళ్ళాడు, కానీ వాడు నీ కొడుకుని చంపాలనుకున్నాడు. కానీ ఆ టైంకి నీ కోడలు అక్కడికి వెళ్ళింది, నీ కొడుకుని కాపాడాలని చూసింది. ఈ కన్ఫ్యూజన్లో ఆ రౌడీ వెధవ నీ కోడల్ని చంపాలని కత్తి దూశాడు. కానీ నీ కొడుకు ఊరుకుంటాడా? తన భార్యని కాపాడుకోవడానికి అడ్డం పడ్డాడు. ఆ కత్తిపోటు నీ కొడుక్కి తగిలింది. ఇప్పుడు నేను చెప్పింది జరగబోయేది కాదు, జరిగిందే చెప్తున్నాను. ఇప్పటికైనా మించిందేమీ లేదు. నీ కొడుకుని నా ఇంటి అల్లుణ్ణి చేస్తాను అని నాకు మాట ఇస్తే నీ కొడుకుని కాపాడుతాను. నీ కోడల్ని చంపేస్తాను. ఇంకొక మాట మాట్లాడితే నాలుగు చీరేస్తాను. చూడు, ఇద్దరిలో ఏ ఒక్కరు ప్రమాదంలో ఉన్నా మిగిలిన వాళ్ళు ప్రాణాలు అడ్డేసైనా కాపాడుకుంటారు. నిజంగానే వాళ్లకు జరగరాంది ఏదైనా జరిగితే నీ ప్రాణాలు నేను తీస్తాను. పదసీను. అలాగమ్మ గారు. సుధూ
ఉండండి, నేను వెళ్ళి చూసేస్తాను. లేదు సీను, నేను వెంటనే వాసు సమయులని చూడాలి. ముందు ఆ చక్రి ఎల్లు ఎక్కడుందో చెప్పు. ఇక్కడ నుంచి చాలా దూరం అమ్మగారు. సమయానికి ఆటోలు కూడా రావట్లేదు. నేను వెళ్ళి చూసొస్తాను అమ్మగారు. ఆ సుమిత్ర ఫోన్లోనే కాకుండా ఇంటికి కూడా వచ్చి మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఏదో చేసే ఉంటుంది. నేను వాసు సమయులని వెంటనే చూడాలి. పద వెళ్దాం. అమ్మగారు పెళ్లిగా ఏంటి రిషి, పెళ్లి చేసుకున్నావు, మరి అమెరికా ప్రయాణం ఎప్పుడు? అదే ఆలోచిస్తున్నాను, అమెరికా వెళ్ళాలా వద్దా అని. ఈ బిజినెస్ పనులు అవన్నీ. ఏంటి ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు? భార్య భర్తల్లా ఏమైంది? ఏమో సార్, మేము వచ్చేసరికి పడిపోయి ఉన్నారు సార్. వార్డుకి తీసుకురావాలి కదా, వేడుక చూస్తున్నారు. వాసు, సంయుక్త, వాసు, డాక్టర్, వీళ్ళు మా బంధువులు. వాసు. ఏమంటున్నావు రిషి? అవును డాక్టర్, తను సౌందర్య చెల్లెలు. తను తన హస్బెండ్. వాసు, సంయుక్త. ఐసీయూకి షిఫ్ట్ చేయండి. డాక్టర్ ప్లీజ్. రిషి ధైర్యంగా ఉండు. సంగీత, సమయం ఎక్కడికి వెళ్ళింది? ఈరోజు వెళ్ళి మీ నాన్నగారు అస్థికలు తీసుకురావాలి. సౌందర్య అక్క వాళ్ళు వస్తానన్నారు. ఎన్ని పనులున్నాయి? ఇదిగో రిషి ఫోన్ చేస్తున్నాడు, బయలుదేరుంటారు. హలో రిషి, బయలుదేరారా? అతయ్య, అదేంటంటే నేను హాస్పిటల్లో ఉన్నాను. ఏమైంది రిషి? ఇక్కడికి డాక్టర్ని కలవడానికి వస్తే ఏ హాస్పిటల్? గచ్చిబౌలి. నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. అలాగే అత్తయ్య. సంగీత, సమయుకి బాగా దెబ్బలు తగిలేయంట. హాస్పిటల్లో ఉంది. మీ అక్కతో పాటు ఆ వాసు కూడా ఉన్నాడంట. ఆ వాసు మనల్ని ఎప్పుడు వదిలిపెడతాడు ఏంటో. నేను వెళ్తున్నాను, నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు. ఏం జరిగిందో నాకు తెలీదు. నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త. శ్రీను అత్తయ్యలు అక్క గురించి మెసేజ్ చేశారు. బావకి కూడా దెబ్బలు తగులుంటాయి. వెంటనే ఈ విషయం శ్రీనుకి చెప్పి అత్తయ్యకి చెప్పమనాలి. లోపల ఇద్దరికి చాలా రక్తం పోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే. డాక్టర్ గారు, మా అమ్మాయికి ఎలా ఉందండి? అమ్మాయి అయితే కళ్ళు తెరిచింది, కానీ ఇంకా సీరియస్గానే ఉంది. కానీ అబ్బాయి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. డాక్టర్ గారు, మీకు దండం పెడతాను, అలా అనకండి. నా కొడుకేం కావద్దు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కడుపులో కత్తిపోటు, మెడ నరాలపైన బలమైన దెబ్బ తగలడం వలన అతని పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది.